దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు నపుంసకుడు, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వాక్యానికి విధేయత చూపించు. ప్రియులారా, అన్యుడైన నపుంసకుడు దేవుని ఆరాధించుటకు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఒక గ్రంథాన్ని కొనుక్కొని తిరిగి వస్తూ దానిని చదువుతూ ఉన్నాడు. ప్రియులారా, బహుమూల్యాన్ని చెల్లిస్తేనే కానీ దేవుని గ్రంథాలు దొరకని ఆ దినాలలో గ్రంథాన్ని కొని దానిలోని సారాంశాన్ని తెలుసుకోవాలనే తృష్ణ ఈ నపుంసకునిలో మనకు కనబడుతోంది. ప్రియులారా, బహు విరివిగా అందరికీ అందుబాటు ధరలలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని కొనుక్కోవడానికి నేటి దినాల్లో చాలామంది ఇష్టపడరు. ఉచితముగా ఎవరు ఇచ్చిన నూతన నిబంధన మాత్రమే ఉంచుకునేవారు ఉన్నారు. అన్నీ కొనుక్కోవాలి అనుకుంటారు, కానీ దైవ గ్రంథాన్ని కొనుక్కోవాలనే ఆరాటం చాలామందిలో కనబడదు. అట్లాంటిది వారికి ఇది గొప్ప సందేశం. ప్రియులారా, నపుంసకుడు గ్రంథాన్ని కొనుక్కున్నాడు, కానీ దానిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అతనిలో ఉన్న తృష్ణను గమనించిన దేవుడు, హృదయాంతరంగాలను పరిశీలించగలిగిన దేవుడు తన సేవకుడైన ఫిలిప్పును అక్కడకు పంపించాడు. ఫిలిప్పు వచ్చి, నీవు చదువునది గ్రహించుచున్నావా అని నపుంసకుని అడుగగా, నపుంసకుడు ఎంతో యథార్థముగా తన స్థితిని ఒప్పుకున్నాడు. తాను చదివినది తాను గ్రహించలేకపోతున్నాను అని చెప్పాడు. ప్రియులారా, తనకు బోధించమని అర్థించాడు కూడా. వాక్యం బోధపడకుండా బోధపడినట్లుగా నటించేవారు ఎంతోమంది నేటి సమాజంలో మనం చూస్తాం. అలాంటి వారు సత్యవాక్యాన్ని ఏ రీతిగానూ అర్థం చేసుకోలేరు. దేవుని సహాయాన్ని అర్థించేవారిగా మనం ఎప్పుడూ ఉండాలి. నపుంసకుడు ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాడు, విధేయత చూపాడు. తన జీవితంలో కొదువుగా ఉన్న దానిని గ్రహించగలిగాడు. పశ్చాత్తాపంతో బాప్తిస్మానికి సిద్ధపడ్డాడు. వాక్యం విన్నప్పుడు కేవలం వినేవారముగా మాత్రమే కాక వాక్యానికి విధేయత చూపేవారముగా మనం ఉండాలి. ప్రియులారా, వాక్యానికి విధేయత చూపించి మనకు కొదువైన వాటిని పొందుకునేందుకు ఆరాటపడాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నపుంసకునికి దేవుని వాక్యం పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి, విధేయత మన విశ్వాస జీవితానికి ఒక ఆదర్శం. కనుక దేవుని వాక్యం కొరకై తృష్ణ కలిగి ఉందాం. దేవుని వాక్యానికి విధేయత చూపెడదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి.
శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం ఇవ్వండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించండి. ప్రభువా, అనేక మంది మారు మనస్సు లేకుండా నశించిపోతున్నారు. వారికి మారు మనస్సు అనుభవాన్ని ఇవ్వండి తండ్రి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడై ఉండండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. మీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి నాయన. మీకే స్తోత్రాలు ప్రభువా. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపండి. అనుదినం ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడే ఉంటును గాక. ఆమేన్.